హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. సో తెలంగాణలో మనకు ఎస్ఐ కానిస్టేబుల్ 14,000 పైగా వేకెన్సీస్ అనేది అతి త్వరలో రిలీజ్ అవుతుందని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగిందనమాట. ఈ 14,000 వేకెన్సీస్ అనేది దాంట్లో మెజారిటీగా మనకు కానిస్టేబుల్ వరకే ఉండడం జరుగుతుంది. 500 నుంచి 8,000 లోపు వరకు ఎస్ఐ ఉండడానికి ఆస్కారం ఉంది. సో మెజారిటీగా 13,000 పైగా వేకెన్సీస్ అనేది మనకు పోలీస్ కానిస్టేబుల్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అయితే చాలా మంది కూడా యూనిఫామ్ డ్రెస్ అనేది ఒక ఫ్యాషన్ ఉంటుందండి. అంటే ప్రతి వ్యక్తి డబ్బు కోసమో, మిగతా వాటి కోసమో మనం జాబ్ చేయాలనుకుంటాం. ప్రతి ఒక్కళ్ళు కూడా అవసరమే. కానీ దాంతో పాటు ఎక్స్‌ట్రా ఒక క్వాలిటీ ఉంటదండి. యూనిఫార్మ్. అదనేది ఒక ఎమోషన్, ఒక ఫీలింగ్ అన్నమాట. అలాంటి వాళ్ళకి ఈ 2026 గాని, 2027 గాని అంటే మనకి ఈ ఇయర్‌లో గనక నోటిఫికేషన్ రిలీజ్ అయితే అపార్ట్‌మెంట్‌లో మీరు జాబ్‌లో జాయిన్ అంటే ట్రైనింగ్‌కి 1 ఇయర్ ఉంటది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సమ్మర్‌లో గనక నోటిఫికేషన్ రిలీజ్ అయితే 100% మీరు జాబ్ క్రాక్ చేయాలంటే ఏ సబ్జెక్ట్‌లు చదవాలి? ఎలా చదవాలి? ఏంటని మనం డీటెయిల్‌గా చూద్దాం. ఓకేనా? సో మీ టార్గెట్ గనక కానిస్టేబుల్ అయినట్లయితే ప్రెజెంట్‌గా మనకు అప్డేటెడ్ క్లాస్ అన్నీ కూడా పీసీ ఏదైతే పోలీస్ కానిస్టేబుల్ కోర్స్ ఉందో మీరు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్ క్లాసెస్ సైన్స్ ఎన్‌సీఈఆర్‌టీ బేస్డ్ ప్రతి ఒక్కటి కూడా అప్డేటెడ్ కేవలం 499 రూపీస్‌కే మీకు 6 మంత్స్ వ్యాలిడిటీ తోటి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కానిస్టేబుల్ టార్గెట్ అనుకోని ప్రిపేర్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా 100% జాబ్ వచ్చే విధంగా, ఎందుకంటే రైల్వే, పోలీస్ గ్రూప్స్ 3 ఉద్యోగాలు సాధించిన అనుభవం, 10 ఇయర్స్ ప్లస్ టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ మనకు చెప్పే ప్రతి ఒక్కళ్ళు కూడా జాబ్ హోల్డర్స్ ఉండి ఇంగ్లీష్ మీడియం కూడా మేడం కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్ క్రాక్ చేసిన మేడం తోటే మీకు ఇంగ్లీష్ క్లాసెస్ కూడా చెప్పించడం జరుగుతుంది కాబట్టి మీరు గనక టార్గెట్ పోలీస్ కానిస్టేబుల్ అయినట్లయితే వెంటనే ప్లే స్టోర్‌కి వెళ్లి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఇది ఫస్ట్ 100 మెంబర్స్‌కి మాత్రమే ఈ ఆఫర్ ఉండడం జరుగుతుంది కాబట్టి 499కి వెంటనే ప్లే స్టోర్‌కి వెళ్లి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని కోర్సులో జాయిన్ అవ్వండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికల్లా మీకు ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా సరే కామన్‌గా ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయంటే మనకు అథమెటిక్ ఉంటది, రీజనింగ్ ఉంటది, ఇంగ్లీష్ ఉంటది, జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఈ జనరల్ అవేర్‌నెస్‌లో మనకు హిస్టరీ ఉంటది, పాలిటీ ఉంటది, జాగ్రఫీ ఉంటది, ఎకానమీ ఉంటది, తెలంగాణ కల్చర్ ఉంటది. అదేవిధంగా తెలంగాణ హిస్టరీ ఉంటది. అదేవిధంగా తెలంగాణ మూవ్‌మెంట్ ఉంటది. అదేవిధంగా తెలంగాణ పాలిసీస్. నేను తెలంగాణ నోటిఫికేషన్ గురించి మాత్రమే చెప్తున్నాను కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఎక్స్‌ట్రా సబ్జెక్ట్స్ అన్నమాట. ఓకేనా? ఆల్‌మోస్ట్ కానిస్టేబుల్ అయిన, ఎస్ఐ అయినా సేమ్. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే మనకు కానిస్టేబుల్‌కి అండ్ అదే విధంగా ఎస్ఐకి సేమ్ సిలబస్ ఉంటది కాబట్టి చాలా మంది కూడా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ప్యారలెల్‌గా ప్రిపేర్ అవుతారు. యెస్, అబ్సల్యూట్‌లీ. పెద్ద తేడా ఏముండదు. కానీ మీరిక్కడ ఎస్ఐ గనక టార్గెట్ పెట్టుకున్న ప్రతి స్టూడెంట్ కూడా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఇదొక 100, ఇదొక 100 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నానండి. ఫస్ట్ స్ట్రాటజీ ఎస్ఐ చూద్దాం. అవునా? స్ట్రాటజీ ఫర్ ఎస్ఐ. మనకు ఎస్ఐలో మనకు అర్థమెటిక్, అదేవిధంగా రీజనింగ్ అండ్ జనరల్ అవేర్‌నెస్. సో జీఎస్‌కి సంబంధించి అదేవిధంగా మన క్వాలిఫైయింగ్ పేపర్ తెలుగు అండ్ క్వాలిఫైయింగ్ పేపర్ ఇంగ్లీష్. ఇది ఔట్ ఆఫ్ 100కి 35 వస్తే పాస్ అండి. ఇది ఔట్ ఆఫ్ 100కి 35 వస్తాయి. తెలుగు అండ్ ఇంగ్లీషు జస్ట్ క్వాలిఫై నేచరే అన్నమాట. క్వాలిఫై మాత్రం. ఓకేనా? మనకు ఇక్కడ మేజర్‌గా మన జాబ్ డిసైడ్ చేసేది ఈ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్. ఇవి మనకు మెయిన్స్‌లో 100 క్వెషన్స్ వస్తే 100 మార్క్స్. ఇక్కడ కూడా 100 క్వెషన్స్ వస్తే 100 మార్క్స్. ఇక్కడ 200 క్వెషన్స్ వస్తే 200 మార్క్స్. అంటే ఇక్కడ మీరు చూడండి ఒక్కసారి మనకు ఏదైతే కంప్లీట్‌గా ఈ యొక్క 400 మార్క్స్ అనేది మనకు ఫైనల్ డిసైడింగ్ అన్నమాట. ఔట్ ఆఫ్ 400కి మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేదే జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితది. ఈ 2 జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. ఇది ఎస్ఐ గురించి మాట్లాడుతున్నాను. సో లాస్ట్ టైమ్ ఏమైందంటే అర్థమెటిక్ రీజనింగ్ పేపర్ అనేది డిఫికల్టీ అంటే కాలిక్యులేషన్ లెంత్ ఇవ్వడం వల్ల ఎవరైతే జనరల్ అవేర్‌నెస్ మీద బాగా ఫోకస్ ఉండి, మంచి టార్గెట్ ఉండి, మంచి సబ్జెక్ట్ అవేర్‌నెస్ ఉన్న వాళ్ళకి జాబ్ రావడం జరిగింది. ఇందుకోసం నేనేం చెప్తున్నానంటే దీన్ని సెపరేట్‌గా చూడకండి. 2 కలిపి చదవండి. రెండిటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి. మీరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా సరే ఖచ్చితంగా మ్యాథ్స్ నేర్చుకోండి. మీరు మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా ఖచ్చితంగా జనరల్ అవేర్‌నెస్ నేర్చుకోండి. రెండిటికి ఎక్కువ ఇది 200, ఇది 200. 1 మార్క్ కూడా తక్కువ కాదు. అందుకోసమే A1 నుంచి కూడా మీ టార్గెట్ రెండిటికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి.
అండ్ కానిస్టేబుల్కి వచ్చేసరికల్లా మీకు సో పీసీకి వచ్చేసరికల్లా మీకు అప్రాక్సిమేట్గా మెయిన్స్ వచ్చేసరికల్లా 200 మార్క్స్ ఉంటాయండి. ఈ 200 మార్క్స్‌ల మీకు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ 3 ఒకటైతే మీకు జనరల్ అవేర్‌నెస్ అంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, తెలంగాణ మూవ్‌మెంట్, తెలంగాణ కల్చర్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ పాలిసీస్ ఇవన్నీ కూడా ఒకటి. ఇందుకోసమే మీరు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇంగ్లీష్ కూడా ఇవ్వాలండి. చాలా మంది స్టూడెంట్స్ ఇంగ్లీష్‌కి ఇంపార్టెన్స్ ఇక వదిలిపెడతారు. కానీ మీరు కానిస్టేబుల్ గనక ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నా సరే ఈక్వల్ ఇంపార్టెన్స్ ప్రతి దానికి ఇవ్వాలి. ఇదేమో కానిస్టేబుల్‌కి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు 200 క్వెషన్స్ ఉంటాయి. ఔట్ ఆఫ్ 200కి మీ టార్గెట్ 150 ప్లస్ టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. అలా అయితేనే మీరు ఓపెన్‌లో బెస్ట్ జాబ్ వస్తది. ఇక్కడ పేపర్ గనక టఫ్ వస్తే మినిమమ్ 130 ప్లస్ అయినా పెట్టుకోవాలి. మినిమమ్ 130 ఇది ఎవరికంటే అన్‌రిజర్వ్డ్ వాళ్ళకన్నమాట. ఓపెన్‌లో మీ టార్గెట్ పెట్టుకొని చదవాలి. సో, మీరు గనక కానిస్టేబుల్ గనక ప్రిపేర్ అవుతున్నట్లే ఔట్ ఆఫ్ 200కి 130 ప్రిపేర్ అవ్వాలి. 130 రావాలి. అదేవిధంగా ఎస్ఐ గనక ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు ఔట్ ఆఫ్ 400కి మనకు అర్థమెటిక్ 100, రీజనింగ్ 100, జనరల్ ఆ పేపర్ జీఎస్ పేపర్ 200 ఉంటది కాబట్టి ఈ టార్గెట్ ఖచ్చితంగా 300 ప్లస్ అంటే పేపర్ హై లెవెల్ వస్తే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. మినిమమ్‌లో మినిమమ్ ఒక 260 ప్లస్ గనక మీ టార్గెట్ గనక పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. పేపర్ గనక ఈజీ గాని, డిఫికల్టీ గాని వాటెవర్ ఇట్స్ ఏదొచ్చినా సరే 260 ప్లస్‌నే ఉండాలి. అప్పుడు మీరు రిజర్వ్‌లో మీరు అనుకున్న బెస్ట్ జాబ్ వస్తది. అది సివిలే గానివ్వండి వాటెవర్ ఇట్ ఈస్. మీకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉంటదో దాని మీద వస్తది. ఎప్పుడైనా సరే మనకు ఫస్ట్ అటెంప్ట్‌లోనే జాబ్ రావాలంటే ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవాలి. ఇవి ఎగ్జామ్స్‌కి సంబంధించిన ఇది. మరి పీఈటీ ఇప్పుడు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటదండి. ఓకేనా? మనకి లాస్ట్ టైమ్ ఏందంటే లాంగ్ జంప్ అనేది చాలా ఇష్యూ కావడం జరిగింది. మరి ఈసారి లాంగ్ జంప్‌ని సో తగ్గిస్తారా లేరా అనేది చూడాలి. మీకు లాంగ్ జంప్ ఉంటది. షార్ట్ పుట్ ఉంటది. షార్ట్ పుట్ ఉంటది. ఓకేనా? అదే విధంగా రన్నింగ్ కూడా ఉంటది. రన్నింగ్. సో లాస్ట్ టైమ్ ఉన్న దాని ప్రకారము మీరు 1600 మీటర్స్ రన్ చేయాలండి. 1600 మీటర్లు. ఓకేనా? స్టిప్యులేటెడ్ టైమ్‌లో మనకి. షార్ట్ పుట్ ఉంటది. లాంగ్ జంప్ ఉంటది. ఈ 3 ఉంటదన్నమాట. అయితే ఎప్పుడైనా సరే టైమ్‌ని అసలు అది ఎంత టైమ్ అయినా ఉండని. ఈ మీరు గనక బెటర్‌గా గనక రన్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా బెనిఫిట్ అనేది ఉంటది. అందుకోసమే మీరు ఈవెంట్స్ అనేది డే 1 నుంచే స్టార్ట్ చేయండి. ఓకేనా? మీరు ప్రిపరేషన్‌తో పాటు డే 1 అని మీరు ఈరోజు చదువుతున్నట్లయితే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. రన్నింగ్ చేస్తున్నప్పుడు ఎట్ ఏ టైమ్‌గా స్పీడ్‌గా రన్ చేయకుండా డైలీ ప్రతిరోజు మీరు చదువుతూతో పాటే ప్రిలిమ్స్‌కు ప్రిపేర్ అయ్యేతో పాటే మెయిన్స్‌కి ఎలాగైతే ప్రిపేర్ అవుతారో అదే విధంగా ఈవెంట్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఏమన్నా మరి లాంగ్ జంప్‌ని తగ్గిస్తారా లేదా అనేది అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాని గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఆ! సో, మీ టార్గెట్ గనక మొదటి ప్రయత్నంలోనే ఎస్ఐ గాని, కానిస్టేబుల్ గాని అయినట్లయితే మీరు ఖచ్చితంగా డే 1 నుంచే మెయిన్స్‌కి, ప్రిలిమ్స్‌కి ప్యారలెల్‌గా ప్రిపేర్ అవ్వాలి. అదే విధంగా ఈవెంట్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. అలా అయితేనే మనం ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాం. ఓపెన్‌లో జాబ్ రావడానికి అవకాశం ఉంటది. మీకు నచ్చిన జాబ్ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ అనేది ఉంటది. అవునా? సో, టైమ్ వేస్ట్ చేసుకోకుండా సిన్సియర్‌గా ప్రిపేర్ అవ్వాలి. ఎలా మనకి 14,000 వేకెన్సీస్ అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. సరే ఇయానో, రేపో, ముందో, వెనకనో, ఒక నెలనో అటో ఇటో ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తది. మరి మన ప్రిపరేషన్ ఎక్కడుందనేది ఆలోచించుకోండి. ఓకేనా? సో, మీరు ప్లే స్టోర్‌కెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని కోర్స్‌లో జాయిన్ అవ్వండి. బెస్ట్ బుక్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి? తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మన నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎవరైనా లైక్ చేయండి. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.